ప్రపంచ క్రీడాకారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి టీ20 వరల్డ్ కప్ కూడా మరికొన్ని గంటల్లో కూడా ప్రారంభం కానుంది. అయితే ఈరోజు ఇండియా న్యూజిలాండ్ జట్లు అయితే తలపడినాయి. ఈ జట్లకు కూడా అయితే అహ్మదాబాద్లోని శ్రీ నరేంద్ర మోడీ స్టేడియం కూడా వేదిక కానుంది. ఇక్కడ కూడా ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఏదైతే ఈ ఇండియాకు సంబంధించిన టీం కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. తప్పకుండా కూడా ఈసారి ఏదైతే ట్రోఫీని కైవసం చేసుకుని ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న విధానం కూడా ఇప్పటికే కూడా తన ఏదైతే రూపకల్పన చేసుకున్నది ముఖ్యంగా కూడా ఆట తీరు ప్రదర్శనలో కూడా ప్రత్యేకంగా చూపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఇప్పటికే కూడా క్రీడాకారులు మనం చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఏదైతే వరుణ్ చక్రవర్తి కూడా ఇలా ప్రధాన ఏదైతే స్పిన్ బౌలర్గా ఉన్నాడు. ముఖ్యంగా కూడా ఈ జట్టులో కూడా వరుణ్ చక్రవర్తి ఏదైతే కేరళ ఏదైతే కర్ణాటక బీదర్కి చెందినటువంటి వ్యక్తికి ఏదైతే క్రీడాకారుడు ఈయన కూడా ఏదైతే ఇండియా టీంలో కూడా రైట్ ఆర్మ్ స్పిన్ బౌలర్గా కూడా ప్రత్యేక పేరుంది. ముఖ్యంగా కూడా టీ20 మ్యాచ్లలో కూడా ఇప్పటికే కూడా తన ప్రతిభను కనబరుస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక ముఖ్యంగా కూడా ఈరోజు కూడా ఆయన ముఖ్యంగా ఏదైతే ఆయన ఆట తీరు కూడా ఇవాళ ప్రత్యేకంగా నిలిచేటువంటి అవకాశం. ముఖ్యంగా కూడా ఏదైతే నరేంద్ర మోడీ స్టేడియం కూడా ఇవాళ ఏదైతే జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా అక్కడ ఆ స్టేడియంలోని పిచ్ కూడా దాదాపు స్పిన్నర్లకు కలిసి వచ్చేటువంటి పిచ్గా కూడా కొంత పేరు ఉంది. ఈ నేపథ్యంలోనే వరుణ్ చక్రవర్తి ఇప్పటికే కూడా తన ఆట తీరుతో కూడా చాలా దాని ఆట తీరును అయితే మొత్తం ప్రదర్శిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా కూడా టీ20 మ్యాచ్లో కూడా ఆయన ప్రత్యేక స్పిన్ బౌలర్గా కూడా కొంత పేరు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కూడా ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్లో కూడా వరుణ్ చక్రవర్తి కూడా ప్రత్యేక ఆకర్షణ నిలిచేటువంటి అవకాశం. ముఖ్యంగా స్పిన్ బౌల్కు